మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి ముగ్గురు, నిజంగా ఒక వేదిక మీద ముగ్గురు రిటైర్మెంట్ అంటే నిజంగా అది అదృష్టంగా భావిస్తూ ఆ ముగ్గురిలో వెంకటేశ్వర్ గారు కానీ, నాగార్జున గారు కానీ, ముఖ్యంగా గుర్రం సీనన్న గారు ఎంతోమందిని మట్టిలో మాణిక్యాలు తయారు చేసినటువంటి ముగ్గురు కూడా ప్రత్యేకంగా ఆలయ నియోజక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, జీవితంలో ఒక రిటైర్మెంట్ అనేది సర్వసాధారణమైన ఈ 35-40 సంవత్సరాలు గట్ట మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలకు నిజంగా ఇవాళ జలాల్పూర్లో ఒక పండుగ వాతావరణంగా ఇంతమంది ప్రభుత్వ పెద్దల సహకారం, ఈ మండల నాయకుల సహకారంతో ఇది రిటైర్మెంట్ ఫంక్షన్లో లేదు కాబట్టి నిజంగా మీ అందరికీ కూడా జీవితంలో ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులుండి మీకు రిటైర్డ్ అయినా సమాజ సేవ చేయడంలో ఖచ్చితంగా మీ వంతు బాధ్యత ఉంటుంది కాబట్టి ఇది రిటైర్డ్ అనుకోకుండా ఇంకా మీరు ఈ సమాజానికి సేవ చేయాల్సిన అవసరం ఉందని గుర్తిస్తూ ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చినటువంటి జెడ్పీ చైర్మన్ గారు సందీప్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ మన అలుగుబుల్ నర్సిరెడ్డి గారికి, ఎంపీపీ గారికి, పెద్దలు ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని నేను పుట్టిన గ్రామంలో ఇక్కడ విద్యాబుద్ధులు నేర్చుకొని ఎంతో స్థాయికి ఎదిగిన తన కన్న గ్రామాన్ని మర్చిపోవద్దని చెప్పి ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని చైర్మన్గా ఉండి ప్రభుత్వ నిధుల కంటే కూడా వాళ్ళు వ్యక్తిగతంగా నిధులు సమకూర్చి నిజంగా ఇంత తీర్చిదిద్ది ఇది ఒక దేవాలయం లెక్క తీర్చిదిద్ది నాకు ఇక్కడికి వచ్చినప్పుడే అనిపించింది ఒక శాంతినికేతన్ లెక్క చేసినటువంటి మా పెద్దలు విజయ్ కుమార్ అన్న గారికి, ఆయన మిత్ర బృందానికి, ఈ గ్రామ పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది. మొదటగా మనం జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గౌరవించిన తర్వాత ప్రథమంగా గౌరవించేది ఉపాధ్యాయ వృత్తినే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటాం. ఆ రకంగా గౌరవం పొందినటువంటి మీకు ఈ సమాజంలో తప్పకుండా భగవంతుని ఈ అందరి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ, ఎంతోమందికి తల్లిదండ్రులు జన్మనిస్తే మీరు పునర్జన్మగా ఎంతోమంది మేధావులు తయారు చేసిన వ్యక్తులుగా ఇలా కీర్తి గడించినటువంటి మీ అందరికీ ప్రత్యేక గుర్తింపుతో పాటు ఇంకా సమాజ సేవ చేయాలి. చాలామంది అనుకుంటారు రిటైర్డ్ అయిపోయింది కాదు, ఎప్పుడైతే ఒక పిల్లవాడు మీ విద్యాబుద్ధులతోటి ప్రయోజకుడు అవుతాడో అప్పుడు మీ మనసులో సంతృప్తి, మీకు ఆ ఆనందం కలుగుతుందని చెప్పి నా అనుభవంతో నేను చెప్పిన. నేను చదువుకున్నప్పుడు నాకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి మా ఉపాధ్యాయులు కానీ, మా లెక్చరర్స్ కానీ, మొన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వాళ్ళు వచ్చి నన్ను ఆస్వాదిస్తే నిజంగా నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. నేను ఇవాళ ఎమ్మెల్యే అయినంటే, ఈ రకంగా ప్రజాసేవ చేస్తున్నంటే నా తల్లిదండ్రుల తర్వాత నాకు విద్యాబుద్ధులు నేర్పి మీ వల్లనే ఈ స్థాయికి వచ్చని చెప్పి నేను వాళ్ళ పాద నమస్కారం చేస్తాను. కాబట్టి మీరు కూడా ఎక్కడ అది కాకుండా ఎంతోమందిని ఇవాళ విద్యార్థులను ప్రయోజనం చేశారు. కాబట్టి ఒక కొవ్వొత్తి కరిగిపోయి తన జీవితం పోయినా సరే 10 మందికి వెలుగునిస్తున్నటువంటి స్ఫూర్తి మీలో ఉంది. కాబట్టి అలాంటి ఉపాధ్యాయ వృత్తి నిజంగా గొప్పది. దాన్ని అందరం కూడా ఈ పాఠశాల ఎట్లయితే ఆదర్శంగా తీర్చిదిద్ది ఇన్ని సేవా కార్యక్రమాలు చేసి నిజంగా ఒక శాంతినికేతన్ చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గమనించాలి 18,000 మందికి ఇవాళ ప్రమోషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 18,000 మంది టీచర్లకు ప్రమోషన్ ఇచ్చింది. రేపు డిఎస్సి వేయబోతున్నాం. ఇవాళ ఇప్పుడే ఇక్కడ స్టేజ్ మీద మన మల్లన్న చెప్పిండు, ముగ్గురు రిటైర్మెంట్ అంటే ఆ ముగ్గురిని ఫిల్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వ పరంగా ఇక్కడ ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకుంటా. కాబట్టి తప్పకుండా ఫిల్ చేస్తాం. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా కూడా ఆలయ నియోజకానికి 11,20,00,000 రూపాయలు మంజూరు చేసి ప్రతి పాఠశాలలో నీటి వసతి కానీ, లాట్రిన్ బాత్రూమ్ సమస్యలు ఉండకుండా అన్ని పాఠశాలలో ఉండాలని చెప్పి 11,20,00,000 శాంక్షన్ చేసినాం. ఇంకేదైనా ఇక్కడ ఎలాగ పెద్దలు చెప్పినట్టుగా స్కూల్ రూమ్లు కానీ ఇక్కడ ఫెసిలిటీ ఇంకేమైనా కావాలన్నా తప్పకుండా నా బాధ్యతగా నేను నిర్వహిస్తానని చెప్పి
ఈ బొమ్మలరావు మండలంలోనే హాజీపూర్ మంచి ఇక్కడ ఉన్నటువంటి జలాల్పూర్ ఒక ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా చాలాసేపు ఇంత పెద్దలతో టైం గడపాలన్నా ఇవాళ అక్కడ రివ్యూ మీటింగ్ ఉంది కాబట్టి పోక తప్పదు. నన్ను ఆహ్వానించినప్పుడు అర్ధగంట అన్నారు. అయినా ఈ పండుగ వాతావరణం మీరు అందించినటువంటి సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా విజయ్ కుమార్ అన్న చేస్తున్నటువంటి వాళ్ళ మిత్రులు చేస్తున్నటువంటి ఫౌండేషన్ కార్యక్రమాలు నిజంగా చాలా చక్కగా ఉన్నాయి. కాబట్టి ఏ గ్రామంలో ఎవరైతే చదువుకొని మన కాళ్ళ మీద మనం నిలబడి ఆ గ్రామాన్ని కొంత దత్తత తీసుకొని మనం సంపాదించిన దాంట్లో కొంత ఖర్చు పెట్టినప్పుడే మనకు సార్థకత పేరుంటుంది. కాబట్టి ఆ రకంగా ఈ గ్రామం ముందుకు పోతుంది. కాబట్టి ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలలో కూడా ప్రభుత్వ పరంగా కాకుండా మన ద్వారా కొంత ఆ స్కూల్ను డెవలప్ చేస్తే ఇంకా కొంతమంది బాలికలను రేపు మంచి తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చక్కటి పాఠశాలకు మంచి గుర్తింపు తెచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నా. థ్యాంక్ యూ. మా కాసేపట్లో లంచ్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి దానికన్నా ముందు ఒకరిద్దరు వక్తలు ఉన్నారు. వారు మాట్లాడిన తర్వాత మరి ప్రోగ్రాము లంచ్తోని మళ్ళీ లంచ్ తర్వాత పోస్ట్ లంచ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అప్పుడు అందరికీ కూడా ఫెలిసిటేషన్లు, సన్మానాలు ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో నాగార్జున ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి మరి టీచర్స్ యొక్క ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ లేకపోతే అవకాశం అందరికీ అవకాశం ఇస్తాము. దయచేసి మరి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి కార్యకర్తలందరూ అందరూ ఇప్పుడు ఎమ్మెల్యే గారిని మరి గౌరవంగా పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అనేది ఆదర్శమైన వృత్తి. దానికి న్యాయం చేయగలిగితేనే ఆ వృత్తిలోకి రండి, లేకపోతే ఇంకొక వేరే వృత్తిలోకి పొమ్మండి అని దాని అర్థం. మరి ఇక్కడన్న ఉపాధ్యాయులు కూడా దీన్ని గమనించి, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కూడా మరి టీచర్ల మీద, ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అటువంటి పవిత్రమైన వృత్తిని మరి కించపరచకుండా మరి తగు న్యాయం చేయాల్సిన బాధ్యత మరి టీచర్ల పైన ఉంది. కాబట్టి నేను ఏ వేదిక మీద ఉన్నా కానీ ఎప్పుడన్నా మన ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఉంటే ఐ యూస్ టు సే ఆల్వేస్, టీచింగ్ ఈజ్ అన్ ఐడియల్ ప్రొఫెషన్, ఐదర్ యూ లవ్ ఇట్ ఆర్ లివ్ ఇట్. మిత్రుడు, యువ నాయకుడు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, పూర్వ విద్యార్థి మన చిమ్ముల సుధీర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం. నేటి పదవి విరమణ అభినందన సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆలయంని పెద్దలు గౌరవనీయులు సురేందర్ రెడ్డి గారికి, మరి ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ అన్న సందీప్ రెడ్డి గారికి, మరి ఇంతకుముందుకే నూతనంగా ఎన్నికై వారి సందేశం ఇచ్చినటువంటి శాసన మండలి సభ్యులు తిరుమార్ మల్లన్న గారికి, మరొక పెద్దలు శాసన మండలి సభ్యులు అలుగుపల్లి నర్సిరెడ్డి సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకు అందరికీ, వేదిక ముందున్నటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు మరియు పెండెం నాగార్జున గారి అభిమానులకు,
పెద్దలకందరికీ, మరి వేదిక ముందున్నటువంటి మా గురువుగారు బి విద్యాసాగర్ గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, వేదిక ముందు వచ్చి మన చిన్నారులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సమయం లేదన్నారు. వాస్తవానికి ఒక పెండెం నాగార్జున గారి గురించి చెప్పాలంటేనే నాకు తెలిసి ఒక గంట టైం నాకు పడుతుండే. ఎందుకంటే వారితో నాకున్నటువంటి అనుబంధం అది. వారు మా ప్యారారం గ్రామంలో హెచ్ఎంగా పనిచేస్తూ ఉన్నప్పుడు దాదాపు మరి వారి ఆధ్వర్యంలో నేను కూడా అక్కడ దాదాపు 2 సంవత్సరాల విద్యా వాలంటీర్గా పనిచేశాను. అప్పుడు మరి వారిలో నేను గమనించింది ఏంటంటే, వారు కేవలం పిల్లలకే విద్యాబుద్ధులు చెప్పడం కాకుండా, ఓన్లీ ఒక పాఠశాల గ్రౌండ్ లోపలనే కాకుండా గ్రౌండ్ బయట ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి యువతకు కూడా మార్గనిర్దేశము, మంచి బుద్ధులు నేర్పే గుణం ఉన్నటువంటి వ్యక్తి మా పెండెం నాగార్జున గారు. వారి సలహాలు సూచనలతో మా సుంతామేంద్ర రెడ్డి గారి మాజీ శాసనసభ్యులు గారి సహకారంతో, మా అన్న సందీప్ రెడ్డి గారి సహకారంతో మొట్టమొదటిసారి నేను మండల పరిషత్ అధ్యక్షుడిగా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత మండలంలో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు, విద్యా వ్యవస్థలో చేయాల్సిన మార్పుల గురించి ప్రతి ఒక్క విషయం మరి వారిని అడిగి వారి సూచన ఏదైతే ఉందో అదే మండల వ్యాప్తంగా చేసినటువంటి సందర్భం ఉంది ప్రతి విషయంలో. ఎందుకంటే వారిని కూడా నేను ఎప్పుడు సాయంత్రం 5 వరకు వారిని ఎప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు. సాయంత్రం 5 తర్వాత, ఎందుకంటే పాఠశాలలో వారు పనిచేస్తారు, పిల్లలకు వాళ్ళు చెప్తారు కాబట్టి సాయంత్రం 5 తర్వాతనే రేపటి ప్రోగ్రాం గురించి సార్ ఇట్లా ఉంది, ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి మంచి సలహాలు సూచనలు తీసుకుంటూ, మరి ఈరోజు మన మండలంలోనే ఒక విద్యా వ్యవస్థలో ఒక మార్పు తెచ్చినందుకు నాకు సహకరించినటువంటి మా పెద్దలు, మా పెండెం నాగార్జున గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు మరియు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత నేను ఎంపీపీ అయిన తర్వాత దానికన్నా ముందు కూడా మీ అందరికీ ఒక మాట చెప్పాలి. నేను కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నా. మా నాన్నగారు జెడ్పీటీసీ చిమ్మ నరసింహారెడ్డి గారు కూడా ఇదే పాఠశాల చదువుకున్నారు. మరి ఈ పాఠశాలకు మాకు చాలా, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇదే పాఠశాల చదువుకున్నారు. మరి ఈ పాఠశాలకు మాకు దగ్గర అనుబంధం ఉంది. దాని బేసిక్ చేసుకుని గౌరవ మాజీ ఎమ్మెల్యే సుంతామేంద్ర రెడ్డి గారి సహకారంతో, జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ అన్న గారి సహకారంతో మరి గత ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో మన ఊరు మన బడి అనే స్కీమ్ని తీసుకొచ్చినప్పుడు నా స్వార్థం కోసం ఖచ్చితంగా నా పాఠశాల ఉండాలి అని మేడం గారితో కొట్లాడి ఈ పాఠశాలకు 15 లక్షల రూపాయలు కేవలం నా స్వార్థం కోసం నేను గర్వంగా చెప్తా ఉన్నాను. దయచేసి మండలంలో ఉన్నటువంటి వేరే ఉపాధ్యాయులు కూడా ఏం అనేలా భావించవద్దు. ఎందుకంటే నా పాఠశాల తర్వాత నా మండలం నా పాఠశాల నా స్వార్థం ఉంటుంది కాబట్టి సుందామేంద్ర రెడ్డి గారితో కొట్లాడి ఫస్ట్ ఫేజ్లనే మా స్కూల్ ఉండాలి మేడం, అది నేను చదువుకున్న పాఠశాల ఖచ్చితంగా మీద పెట్టాలని వారు కొట్లాడి మరి ఈ పాఠశాలకు 15 లక్షల రూపాయలతోటి డెవలప్మెంట్ చేసినాం. మరి అదే సందర్భంలో నేను విద్యా వ్యవస్థలో మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి మా ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. నేను ఖచ్చితంగా ఒక నెలకు ఒక 10 నుంచి 12 పాఠశాలలు ప్రేయర్కి అటెండ్ అయినవాడిని. మరి ఆ ప్రేయర్కి అటెండ్ అయిన సందర్భంలో ఈ పాఠశాలకి వచ్చినప్పుడు ఈ పాఠశాలలో ఇంకా కూడా మౌలిక వసతులు ఉన్నాయంటే గౌరవ పెద్దలు మన సందీప్ రెడ్డి గారి సహకారంతో, మాజీ రాజ్యసభ సభ్యులు బరువుల లింగయ్య గారి సహకారంతో కూడా ఒక 5 లక్షల రూపాయలతో మోడర్న్ టాయిలెట్స్ కూడా ఇక్కడ మేము నిర్మించినాం. దాంతోపాటు అదే కాకుండా మరి అటు రాజ్యసభ వారి నిధులు, ఇటు ప్రభుత్వ విప్పు మాజీ ప్రభుత్వ విప్పు సుందరమేంద్ర రెడ్డి గారి నిధులు, ఇక్కడ మా జిల్లా పరిషత్ చైర్మన్ గారి నిధులు, ఇది నా నిధులు, ఇక్కడ మా ఎంపీటీసీ మడుగు నరసింహరావు గారు వారి నిధులతోటి ఈ పాఠశాలకు మా వంతు ప్రయత్నం చేసినాం. చేయడానికి గల కారణము పెండెం నాగార్జున గారు. ఎందుకంటే ఇక్కడ పనిచేసే సత్తా నా పాఠశాల కనుక కాకుండా నా పాఠశాల నా మండలంలోనే నంబర్ 1 స్థాయిలో ఉండాలి అని తప్పించే వారి ఇక్కడ ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా ఇక్కడ నిధులు తీసుకురావడానికి మేమందరం కూడా పనిచేసామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. పెండెం నాగార్జున గారు మా పాఠశాల పనిచేస్తున్నప్పుడు నేను వారి కింద వారు
విద్యావాలంటీర్గా పనిచేస్తున్నప్పుడు కూడా నాకు చాలా విషయాలు, ఎందుకంటే మా నాన్నగారితో వారికి చాలా సంబంధం ఉంది. మరి ఆ సంబంధం ద్వారా వారు మాకు చాలా దగ్గరగా ఉన్నారు. మరి ప్రతి ఒక్క విషయంలో ఇప్పటికి కూడా మా గురువుగారు విద్యాసాగర్ గారికి వారు ఇక్కడే ఉన్నారు. మరి వారికి కూడా ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు తీసుకుంటూ వారి సారథ్యంలో మరి మా పెద్దలు మా గురువుగారు మంగారెడ్డి సార్ గారు కూడా ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలు తీసుకుంటూ, ఎందుకంటే మీ చిన్నారులకు గురువు ఎలా అయితే అవసరమో ఒక ప్రజాప్రతినిధి కూడా ఒక్కొక్క గురువు, ఒక రాజకీయ నాయకుడు కూడా ఖచ్చితంగా ఒక గురువు అవసరం. ఎందుకంటే మనకున్నటువంటి టెన్షన్లలో ఉదయమే ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏం చేయాలి, ఏం చెప్పాలి అన్నది కూడా మనకు సజెషన్ చేసే వాళ్ళు ఉండాలి. నిజంగా ఈరోజు మీ జలాల్పూర్ పిల్లలతో పాటు నేను కూడా ఈరోజు నాగార్జున సార్గా చాలా దూరం అయ్యే పరిస్థితి ఉంది. సార్ ఏదేమైనా మరి కేసీఆర్ దయ వల్ల మీరు ఒక 3 సంవత్సరాల వరకు మాతో పనిచేసే అవకాశం ఉన్నది సార్. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుక లేకపోతే ఒక 3 సంవత్సరాల కిందనే మీరు మాకు మా పాఠశాలకు నుంచి మరి దూరం అయ్యే పరిస్థితి ఉండేది. మరి దాన్ని కూడా అప్పటి జీవో ప్రకారం అప్పటి ప్రభుత్వ ప్రకారం మరి 3 సంవత్సరాలు పెంచినందుకు మీ హయాంలో మరి మేము పనిచేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఒక ఎంపీపీగా బాధ్యత చెప్పిన తర్వాత ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత మరి టీవీ సార్ గారు నాకు పరిచయం అయినరు. మరి సార్ అంటే మామూలుగా చూస్తే అసలు ఏం కనిపించే సారు, అసలు తనలో ఏముందో ఏం చెప్తున్నా ఒక ఫీలింగ్ కలుగుతుంది. కానీ మరి మన పాఠశాలకు విద్యార్థి ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత మరి ఆ టీవీ సార్ గారిది. మరి ఇలాంటి మంచి టీం ఇక్కడ హెచ్ఎం గారి టీవీ సార్ గారిని ఇంత మంచిగా పనిచేస్తున్నారు అను కారణం అంటే వారికి టీం మొత్తం జలాల్పూర్ ఉన్నత పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఈ సక్సెస్ ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను. సార్ ఏమైనా మరి వెనకాల నుంచి చెప్తా ఉన్నారు, టైం అవుతా ఉందని, సమయం లేదు. కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు, గౌరవ ఆలిని పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మరి పెండెం నాగార్జున గారు ఒక మాట చెప్పాలి. పెండెం నాగార్జున గారు కానీ, టీవీ సార్ గారు కానీ, ఒక ఉపాధ్యాయుడు కానీ టైంకు పాఠశాలకు రావాలి అంటే దాని వెనకాల వాళ్ళ మేడం ఇంటి దగ్గర పొద్దున్న లేవాలా వంట వేసి పెట్టాలి. ఆమె కనుక ఒక అర్ధగంట లేట్ అయితే లేట్గా ఉంటే వేస్తే ఈ సార్ ఇక్కడ లేట్గా వస్తాడు. మరి ఇన్ని రోజులు మరి మా సార్ను టైంకి పంపించినటువంటి మా మేడం గారికి, మరి మా టీవీ సార్ గారిని టైంకి పంపించినటువంటి మరి వారి సతీమణికి కూడా నేను ప్రత్యేకంగా, ఎందుకంటే ఒక మగాడి వెనుక ఖచ్చితంగా స్త్రీ ఉంటుంది అన్న కాబట్టి ఖచ్చితంగా అది ఉంటుంది. ఎందుకంటే మీరు ఇంట్లో కనుక మీ అలసిపోయి ఉంటే 1 గంట ఆలస్యంగా మీరు అక్కడ పని మొదలు పెడితే ఇక్కడ మేము 1 గంట మా సార్ పాఠశాలకు లేట్ వస్తారు. కానీ ఏంటంటే నాకు తెలిసి 5 సంవత్సరాలలో అంతకుముందుకు మా ప్రారంభంలో పనిచేసినప్పుడు ఉన్న సందర్భంలో కూడా కరెక్ట్ 9 గంటల 5 నిమిషాలకు బడి గంట స్టార్ట్ అయితే 5 నిమిషాల దాకా 9 గంటలకే వాళ్ళు వచ్చేది. 10 నిమిషాల కంటే ముందే ఉండేది. అంటే దీన్ని బట్టి వాళ్ళకు ఉద్యోగంలో వారి యొక్క కార్యదీక్షత, వారి పట్టుదల అనేది ఎంతవరకు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదే కాకుండా చాలామంది ఉంటారు, నాకేం పోతుంది సరే టైంకి పోయి 9 గంటలకు వచ్చి 4 గంటల వరకు ఏదో చెప్పుకొని ఏదో 1వ తారీఖు జీతాలు తీసుకుంటామని చెప్పేసి ఉన్నటువంటి ఈ సమాజంలో మరి పాఠశాల బాధ్యత కూడా ఒక ఆలుమ్ని అసోసియేషన్ కమిటీ ఏర్పాటు చేసే భూమికలో ఇవాళ క్రియాశీల పాత్ర వహించింది మా పెద్దలు పెండెం నాగార్జున గారు. అంటే ఇలా ఒక ఊరికే కాకుండా ఇక్కడ మరి మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉన్నారు, మరి గౌరవ ఎమ్మెల్సీ గారు ఉన్నారు. జలాల్పూర్ ఉన్నత పాఠశాలలో 100 మంది ఉంటే 60 మంది మా ప్రారంభ విద్యార్థులే. ఇక్కడ మా ప్రారంభంగా పిల్లల్ని అక్కడ ఆపేస్తే ఇక్కడ 40 మంది విద్యార్థులే ఉంటారు. మరి ఎమ్మెల్సీ గారికి ఏంటంటే ఇక్కడ కొంచెం మీరు స్టేజ్ ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ చూస్తే కనిపించేది మా ఊరు సార్ అది. మరి వర్షాలు పడ్డప్పుడు సామినిపేట వాగు పొంగినప్పుడు మరి మా పిల్లలకు రాకపోక చాలా ఇబ్బంది అవుతూ ఉంది. మరి ఆ సమయంలో చీకటి మామిడి సోలుపేట దాదాపు 1.5 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్నటువంటి గ్రామము వర్షాలు పడ్డప్పుడు మా పిల్లలు చాలా తపన ఉన్నారు. దాదాపు 8 కిలోమీటర్లు వాళ్ళు అదనంగా ప్రయాణం చేసి పాఠశాలకు రావాల్సి వస్తూ ఉంది. మరి గతంలో ఇదే విషయాన్ని మేము ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము మన విప్ గారికి అన్నగారికి కూడా మేము రిప్రజెంట్ చేసుకున్నాం. మరి వారు దాదాపు 6 కోట్ల రూపాయలతోటి మన మునిరాబాద్ దగ్గర ఒక బ్రిడ్జ్ కూడా మంజూరు చేశారు. కానీ మరి అందరికీ అనువైన ప్రదేశంలో పెట్టాలని చెప్పేసి మనం ఒక విషయాన్ని మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాం. సరే తర్వాత జరిగిన సంఘటన దృష్ట్యా అది పెండింగ్లో ఉంది. మరి ఇప్పటికైనా మనకున్న పరిచయాల ద్వారా మనకున్నటువంటి పెద్దలతో పరిచయం మరి అంటే అది బడ్జెట్ కూడా తక్కువనే అవుతుంది. నాకు తెలిసి నాకు బడ్జెట్ ఉంటే ఖచ్చితంగా నేను దానికే పెట్టుకునేవాడిని.
ఎందుకంటే ఆ లింక్ ఒకటి తక్కువ అమౌంట్ అవుతుంది అది. మరి ఇప్పుడు విప్ గారు కూడా ఉంటే నేను ఇదేమో చెప్పాను, దయచేసి మరి వారు వెళ్ళిపోయారు కాబట్టి సరే తర్వాత వారికి రిప్లేస్ ఇప్పుడు మేము ఇస్తాం. మరి అది దానికి దారి వేస్తే మా పాఠశాల విద్యార్థులకు చాలా సులువుగా ఉంటుంది. మా పాఠశాల విద్యార్థులు ఉంటేనే ఇక్కడ ఈ పాఠశాల ఉంటుంది. ఎందుకంటే ఇది మాత్రం చాలా గర్వంగా చెప్తాను. ఎక్కువ మంది పిల్లలు మా ఊరు పిల్లలు ఉన్నారు ఇక్కడ. సార్ ఇదే నేను ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవ ఆలుని పెద్దకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, సార్ మరి మీరు ఈ రోజుతోటి మన బంధం తెగిపోదు సార్, ఇంకా బంధం అనేది ఇంకా బలపడింది. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ఒక 4 గంటలు మీ పాఠశాల కోసం మీ విద్యార్థుల కోసం పనిచేసే సందర్భం ఉండేది. మరి రేపటి నుంచి మాకు 24 గంటలు మీ సలహాలు సూచనలు తప్పకుండా మేము తీసుకుంటాం, మీరు ఇస్తారని ఆశిస్తూ మరి ఈరోజు 3 ఉపాధ్యాయులు పదవి విరమణ పొందిన అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. విజనరీ లీడర్, మరి భవిష్యత్తులో మీరు ఎన్నో పదవులు మరి అలంకరించాలని తెలియజేస్తూ, మరి ఇప్పుడు భోజన సమయం అయింది కాబట్టి దానికన్నా ముందు ఒక 2 నిమిషాలు అలుమిని అసోసియేషన్ పెద్దలు, తర్వాత పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా ఒకసారి మనము మన పెండెం నాగార్జున గారితో ఒక ఫోటో మాత్రం తీసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా. తర్వాత లంచ్ తర్వాత ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. మరి నేను అడగగానే సందీప్ రెడ్డి గారు, మన జడ్పీ చైర్మన్ గారు, తర్వాత ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు మరి మన మన్నపాన్ని విన్నించి మన రిక్వెస్ట్ను మన్నించి మరి వాళ్ళు కూడా లంచ్ తర్వాత కూడా ఉంటామని చెప్పేసి చెప్పడానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇప్పుడు మన అలుమిని అసోసియేషన్ పెద్దలు, తర్వాత పాఠశాల ఉపాధ్యాయులు కూడా వచ్చి మన నాగార్జున గారిని టీవీ రావు గారితో ఫస్ట్ అలుమిని అసోసియేషన్ వాళ్ళు మరి నాగార్జున గారిని సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నారు. ఇంతకుముందుకు దిగుదామంటే టైం లేదు, అన్యదా భావించొద్దు. మరి సమయం అనేది చాలా ఇంపార్టెంట్. అనుకుంటే పోస్ట్ లంచ్ తర్వాత టైం ఇస్తాము, హర్రీబరీగా కాకుండా లంచ్ ఉంది, లంచ్ ఏర్పాటు చేసాం. లంచ్ తర్వాత ప్రోగ్రాం కంటిన్యూ చేసి తెలియజేస్తూ మరి ఈ అందరినీ కూడా లంచ్కు వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. గౌరవనీయులు పెండెం నాగార్జున రిటైర్డ్ హెడ్ మాస్టర్ జలాల్పూర్ గారికి, కొరటికల్ స్వగ్రామస్తులు, మరి మాజీ ఎంపీటీసీ హనుమంత్ గారు, దేవాలయ కమిటీ చైర్మన్ సురేష్ గారు, తర్వాత సీనియర్ సభ్యులు శ్యామకూరు నారాయణ గారు, బోడ బాలరాజు గారు, పెద్దిరెడ్డి అల్పారెడ్డి గారు, చిమ్మల కట్టకోల సిమ్మయ్య గారు, వెంకటేశ్వర్లు గారు, తర్వాత చంద్రమౌళి గారు, అమర్గాదు, సుల్తాన్ జగన్నాథం గారు, పెద్ద భిక్షపతి శిష్యుడు గారు, మరి శిష్యులు యాదగిరి గారు, తర్వాత ఉదయ్ గారు, కొరటికల్ గారు, వారు కూడా సన్మానం చేస్తున్నారు. మరి పెండెం నాగార్జున గారి కుటుంబ పక్షాన వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
భోజనాల దగ్గర ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒక విజ్ఞప్తి, భోజనం అందరికీ సరిపోతుంది, కాకపోతే క్రమశిక్షణ పాటించవలసిందిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాము, మరీ కోరుతూ ఉన్నాం. ఎందుకంటే భోజనం అందరికి సరిపోతుంది, మరి ఎక్కడ క్రమశిక్షణ మరి మన గ్రామస్తులు తర్వాత అయినా మరి తినొచ్చు, కొంచెం లేట్ అయినా పర్లేదు. కాబట్టి మనము మన సంస్కారం మన క్రమశిక్షణను మరి ఖచ్చితంగా తెలియవలసి. అదేవిధంగా స్వరూప తర్వాత మన వెంకటేశం గారు ఎక్కడున్నా కానీ మన మీటింగ్ మన హెచ్ఎం గారి రూమ్లోకి గారు తర్వాత ఎమ్మెల్సీ గారు ఉన్నారు, దయచేసి అక్కడికి పంపించవలసిందిగా కోరుతా ఉన్నాను. మాజీ ఎంఈఓ గారు బొమ్మల రామారం బాలకృష్ణ సారు మరియు కవిత ప్రేక్షక మహాశయులందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ముగ్గురు గురువులు కలిపి ఈరోజు సన్మాన కార్యక్రమంలో ఈ సందర్భంగా రోజు వసంతాలు పూచేటి రోజు బల మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గోవలైన కోరికలే గూటిలోన నిలిచిన రోజు నింగిలోని అందాలని ముంగిటిలోనే నిలిచిన రోజు బలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు కులదైవం పలికిన రోజు కళ్ళ తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు బలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. హలో హలో ఏంది మా బంధువులు వచ్చారు 10 నిమిషాలు టైం కాదు, పాట కాదు సార్, 10 నిమిషాలు టైం చెప్తాను. 10 నిమిషాలు నేను చెప్తాను. టీవీ రావు బంధువు టీవీ రావు గారి బంధువులు ఉన్నట్లయితే వారు కూడా వేదిక దగ్గరికి వచ్చినట్లయితే ఈ కార్యక్రమం కూడా కొనసాగుతుంది.
మలేశం గారు, మలేశం భాయ్ గిటు గిటు. ఎమ్మెల్యే వచ్చి ఎమ్మెల్సీ వచ్చి వాళ్ళు అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్నారు. జరిగింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆచార్యుణ్ణి దేవుడితో పోల్చారు. అటువంటి ఈ ప్రపంచంలో ఏదైనా గొప్ప ఉద్యోగం ఉందంటే అది ఒక ఉపాధ్యాయ వృత్తి అని జలాల్పూర్ ప్రాథమిక పాఠశాల నుంచి శ్రీనివాసరెడ్డి గారికి సన్మానం.
వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. భోజనం చేసిన వాళ్ళు మాధవరెడ్డి గారు మన గ్రామాలతోని అన్ని గ్రామాలతో మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. అడుగో అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలిటి. అడుగో అతడే వాల్మీకి, పాల పిట్టల జంట వలపుతే నెల పంట పండించుకుని పరవశించి పోయే వేళ ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు, ఒక పక్షిని నేల కూల్చాడు. జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగంగా. ఆ శోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి ఎదలో దీపం వెలిగే. కరకు బోయడే అంతరించగా కవిగా అతడు అవతరించగా, మనిషి అతనిలో మేల్కొన్నాడు, కడకు మహర్షే అయినాడు. నవరస భరితం రాముని చరితం జగతికి అతడు పంచినామృతం. ఆ వాల్మీకి మీవాడు, మీలోనే ఉన్నాడు. అక్షరమై నీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం. కులం తక్కువని విద్య నేర్పని బొమ్మ గురువుగా మిగిలాడు, బొమ్మ గురుతుగా చేసుకొని బాణ. జరుగుతున్న ఈ పదవీ విరమణ అభినందన సభకు విచ్చేసి అధ్యక్షత వహిస్తున్న సుఖేందర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారికి, స్థానిక ఎంపీపీ సుధీర్ రెడ్డి గారికి, అల్యూమినై ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి గారికి, ఎంపీటీసీ నరసింహరావు గారికి, మాజీ సర్పంచ్ వెంకటేష్ గారికి, మరియు ఇక్కడ రిటైర్ కాబోతున్న పండెం నాగార్జున గారికి, టి వెంకటేశ్వరరావు గారికి మరియు శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన పిల్లలకు, ఇక్కడ విచ్చేసిన గ్రామస్తులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికి కూడా నా నమస్కారాలు. మరి ఇందాక విజయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు స్కూల్లో ఉండే స్టాఫ్ కొరత గురించి చెప్పడం జరిగింది. వారు అప్పుడున్న స్టాఫ్ పేర్లతో సహా చెప్పడం కూడా మా అందరికి తెలుసు. అయితే ఇప్పుడు మనం ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే, మనం చిన్నప్పుడు ఎప్పుడైతే ప్రైమరీ స్కూల్లో హై స్కూల్లో చదువుతామో అప్పుడున్న టీచర్స్ ఏ స్కూల్లో చదివినా ఆ టీచర్స్ని గుర్తుపెట్టుకుంటాం అంత గొప్పగా. ఎందుకంటే ఫస్ట్ మనం అక్షరాలు నేర్చుకునే వారితోని, మనం గుణాలు నేర్చుకునే వారితో కాబట్టి ఖచ్చితంగా వారు చెప్పిన పాఠాలే కావచ్చు, లేకుంటే వాళ్ళు వేసిన 2 దెబ్బలే కావచ్చు, ఖచ్చితంగా మనం ఎవరో కొందరిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. అలాంటి దాంట్లో టీచర్గా పనిచేసిన పండెం నాగార్జున గారు కానివ్వండి, వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, పదవి విరమణ దాదాపు 30 ఏళ్ళ తర్వాత పదవి విరమణ చేస్తున్నారంటే బాధాకరమే. కాకపోతే వాళ్ళు 32 ఏళ్లలో వాళ్ళు చేసిన మంచి పనులు కూడా మనం అందరం చూస్తున్నాం. ఎందుకంటే ఎందరో స్టూడెంట్స్ని వారిని తీర్చిదిద్దడం జరిగింది, ఎందరో మంచి పెద్ద పెద్ద స్థాయిలో పోయింది. అవన్నీ చూసుకొనే వారు మురిసిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత, టీచర్గా అపాయింట్మెంట్ అయిన తర్వాత సరే ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ అవుతుంటాయి. కానీ వారి జీవితంలో అతిపెద్ద సంఘటన ఏదంటే పదవి విరమణ ఈ కార్యక్రమం. ఎందుకంటే దీని పండుగ లెక్క వాళ్ళ జీవితానికి ఒక సంతృప్తి కలిగిందనే విధంగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటారు. కాబట్టి వారి రిటైర్ అవుతున్న టీచర్స్ అందరు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్కూల్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ టైం నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు టాయిలెట్స్ కావాలని అంటే అప్పుడు రాజ్యసభ సభ్యులు గారితో కూడా మాట్లాడి 3 లక్షలతో టాయిలెట్స్ కూడా పెట్టడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే
ఈ స్కూల్లో కట్టిన ప్రతి బిల్డింగ్ కూడా ఆ రోజు మాధవరెడ్డి గారు ఉమామాధవరెడ్డి గారు కట్టించిన బిల్డింగ్లే. తర్వాత మన ఊరు మనబడిలో ఎదురుగా కనిపిస్తున్న కొత్త బిల్డింగ్ మన ఊరు మనబడిలో కట్టుకోవడం జరిగింది. ఈ స్కూలు జలాల్పురం స్కూల్ ఎందుకు ఫేమస్ అంటే మనం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్టయితే అప్పుడు దాదాపు 4-5 హై స్కూళ్ళు ఉంటుండే. అందులో జలాల్పురం హై స్కూలు ఒకటి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న భువనగిరి కానివ్వండి, ఆలేరు కానివ్వండి, అటు మోత్కురాడు అందరూ కూడా హై స్కూల్ అంటే జలాల్పూర్కే వచ్చేవాళ్ళు కాబట్టి జలాల్పూర్ హై స్కూల్లో అన్ని దాదాపు 1/3 నల్గొండ జిల్లాలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా జలాల్పూర్ హై స్కూల్లో చదువుకున్న వాళ్ళే కాబట్టి ఇక్కడ అలుమ్నై కూడా అంత గట్టిగా ఉంది. అలుమ్నై వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేయడము, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు చేస్తున్నారు. గవర్నమెంట్ తరఫున కూడా మేము వారికి సపోర్ట్గా డెఫినెట్గా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పర్యావరణ పరిరక్షణలో మరి మొక్కలు ప్రధాన పాత్ర కాబట్టి మేము మొక్కలనే ఇస్తున్నాం అందరికీ మెమెంటోస్ బదులు. అదేవిధంగా సుధీర్ రెడ్డి గారిని సన్మానించవలసి కోరుతున్నాను. తర్వాత చాలాసేపటి నుంచి నన్ను క్షమించాలి, ఇటు నాగార్జున వారి మిత్రులు రిలేటివ్స్ అందరూ కూడా మరి చాలాసేపటి నుంచి నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ లేకపోతే బంధువులు కానీ ఇక్కడ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారిని తర్వాత జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. జలాల్పూర్ పాఠశాల టీచర్లందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒక 5 నిమిషాలు సార్ ప్లీజ్. జలాల్పూర్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మేక్ ఇట్ ఫాస్ట్. ఫోటోగ్రాఫర్స్ రాజు గారిని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. తొందరగా దయచేసి అర్థం చేసుకోండి, మేము వారంలో నుంచి కష్టపడుతున్నాము. మీరు ఒక రోజు ఒక 2 గంటలు 3 గంటలు వెయిట్ చేయడానికి బాధపడుతున్నారు. సారీ ప్లీజ్. అనేక విధాలుగా మరి ఉత్తేజపరిచి మరి అన్ని రంగాల్లో తీర్చిదిద్దినటువంటి మన పిటి నరసింహం గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇప్పుడు పెండెం నాగార్జున గారి సన్మాన పత్రాన్ని సకాలంలో చదివి వినిపించలేకపోయాము. ఆ అవకాశం మెరుగు మల్లేశం గారికి దక్కింది. మరి వారిని పెండెం నాగార్జున గారి సన్మాన పత్రాన్ని చదివి వినిపించవలసిందిగా, తర్వాత మేఘంలా గర్జించిన ఓ అపరాధం మోపిన అధికారులచే స్థానిక ప్రజానీకంచే పొందని మెప్పు లేదు. మీ బోధనలో ఎందరో విద్యార్థులు ఉన్నత స్థానం పొంది ఉన్నారు. పూర్వ విద్యార్థులు దాతల సహకారంతో ₹1 నిధి సేకరించి రాష్ట్ర స్థాయిలో జలాలిపురం పాఠశాలను కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి చేసిన మీ కృషి నభూతి నభవిష్యతి. పెండెం గోపయ్య విధము భావితరములకు బాట మీరు మర్యాదకు తమరు పర్యాయ పదముల సరితూగి నిలిచిన సారు మీరు. అమలిన మనసుతో అందరికి ఆప్తవై మంచివాడను పేరమసలినారు. బతుకు బండిని సరియగు బాట నడిపి ఊరు కొరటి కల్లుకు తగ్గ పేరు మీది. గణము నాగార్జున సారు జనము మెచ్చే ఉత్తమ గురువుకు ఇలను గురుతు మీరు. ఉద్యమ రీతిగా మీరలు అధ్యాపక వృత్తి యందు అంకిత భావం సాధ్యాసాధ్యం బక్కను విద్యా టీవీఎస్ చాంపుపై టీవీగా తిరుగుతూ చకచక పనులను చక్కబరచి బడిలో పిల్లలు మరి రాత్రి బడిలో పెద్దలకు చదువు నేర్పి
అధికారులందరిచే అవార్డులెన్నియో మీదరికి వచ్చినవియే. చదువు వెలుగుల ప్రమిదలో చమురు మీరు. కల్లా కపటము తెలియని చల్లని ఇల్లాలు మంగ సాధు వనితగా. పిల్లల పాలిటి దైవము తల్లిగా బాధ్యతల కల్పతరువుగా తీర్చెన్. సుందర వివేకానందుడు సుతలు సృజన సేతమ్మ మనుమలు సుధలు పంచే. పవిత్రుడు విరాజు మీ ఇంట పంచదార. ముద్దు అశ్వితు వైభవులు హద్దులేక పంచుచుండిరి మమతలు పంతులయ్యా. ఆటలతో కాదని పోరాటముతోటే వెలుగని రాజీ పడకన్. ఏటికి ఎదురీదే తనము సూటిగా నాగార్జునుండు సుస్ఫూర్తిగా. నిజానికి ఉన్మాదానికి సమాజ తిరోగమన శక్తులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భాగస్వామి కావాలని మూఢనమ్మకాల గోడలని పగులగొట్టి వాడవాడ విజ్ఞానపు జ్యోతులు వెలిగించి జన విజ్ఞాన వేదికపై బలమైన వాదానిపై నీతికి నిజాయితీకి నమ్మిన సిద్ధాంత నిబద్ధతకు నిలువెత్తు సాక్షిగా నిలిచి ఆయురారోగ్యాలతో సమాజ సేవలో నిలవాలని మా
రైట్ ఓకే ఇక్కడ 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 అయిపోయింది శేఖర్ సార్ సార్ ప్లీజ్ పాఠశాలలో పనిచేయడమే గొప్ప వరం. తర్వాత ఈ పాఠశాల వీడిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. అయినా విరమణ కాబట్టి వెళ్ళక తప్పదు. వెళ్ళినప్పటికీ ఎక్కడున్నా ఈ పాఠశాలతోటి ఎల్లకాలం చివరి వరకు కూడా సంబంధాలు ఉంటాయి. ఈ పాఠశాల నుంచి నేను నా యొక్క పెన్షన్ పొందుతున్నా. ఈ పాఠశాల నుంచి నేను పెన్షన్ పొందబోతున్నా. ఈ పాఠశాల అభివృద్ధికి గౌరవనీయులు మంగాడి సారు, విజయ్ కుమార్ సార్, సుఖేందర్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, వెంకటేష్ గారు, ఇలా భూపాల్ రెడ్డి సార్, తర్వాత గ్రామ పెద్దలు అనేక మంది, లిస్టు చాలా పెద్దగా చదివితే మరి సమయం సరిపోదు. అందరం కలిసి ఈ పాఠశాల అభివృద్ధి కోసం తిరిగినాం, విరాళాలు సేకరించడం. చాలామందిని ఈ పాఠశాల అభివృద్ధికి కార్పొరేట్ ఫండ్ సేకరించే క్రమంలో ఒకరి దగ్గరికి పోయినప్పుడు ఆ మేడము 5,000 ఇచ్చింది. 5,000 ఇచ్చినప్పుడు మా విజయ్ కుమార్ సారు, సుఖేందర్ సార్, కేసీఆర్ గారు, తర్వాత వంగాడి సార్ వాళ్ళంతా కలిసి, ఏందమ్మా నువ్వు ఈ ఊరి ఆడపిల్లవు, నువ్వు 5,000 ఇస్తే ఎట్లా, పాఠశాల పేరు మీద ఘనంగా ఉండాలి నీ పేరు అని చెప్పేసి, ఆ ప్లేట్ మీద ఉండాలి, నేమ్ ప్లేట్ మీద ఉండాలని చెప్పి అనగానే అట్లా మోటివేట్ చేయగానే ₹1,00,000 చెక్ ఇచ్చింది. ఇట్లా ఒక్కొక్కరిని కలుసుకుంటూ కదిలించుకుంటూ పోతేనే ఈ మహాయజ్ఞం సఫలీకృతమైంది. మరి కోటి రూపాయల అభివృద్ధి ఈ పాఠశాలకు. లిస్టు చదివితే చాలా పెద్దగా ఉంది. అర్ధగంట పడుతుంది. పాఠశాలకు ఈ అల్యూమిని అసోసియేషన్ చేసినటువంటి కల్పించిన వసతులు కనుక చూసినట్లయితే చాలా ఉన్నాయి పేరున. మరి అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ తిరిగే క్రమంలో నాకు తోచిన విధంగా నేను పెద్దల అనుమతితోటి చిన్న ప్రకటన చేయాలనుకుంటున్నాను. మరి ఇంతమంది నుంచి బడికి అందించే సార్ మీరు, మరి నా వంతుగా కూడా నా రిటైర్మెంట్ కానుకగా ఈ పాఠశాలకు నా యొక్క బేసిక్ పెన్షన్, సగం బేసిక్ పెన్షను ఈ అల్యూమిని అసోసియేషన్కు ఇవ్వటానికి నేను అనుమతి ఇచ్చాల్సిందిగా గౌరవ పెద్దలను కోరుతా ఉన్నా. మిగిలిన సగం పెన్షన్ కూడా మా మేడంకు, మంగమ్మ గారికి ఆ సగం పెన్షన్, నా మొదటి వేతనం. ఇప్పటిదాకా నా 38 ఏళ్ళ సర్వీసులో మా మేడంకు రూపాయి ఇవ్వలేదు సార్.
మా మేడంకు రూపాయి ఇయ్యలే, అంది మనం ఖర్చు పెట్టలే. కుటుంబానికో దానికో దీనికో అన్నిటికీ మనం ఖర్చు పెట్టాం, మన చేతి నుంచి ఖర్చు పెట్టలే. కానీ నా మొట్టమొదటి బేసిక్ పెన్షన్ ఏదైతుందో ఆ బేసిక్ పెన్షన్లో సగము అల్యూమిని అసోసియేషన్కు, మిగిలిన సగము మా మంగమ్మ గారికి ఇవ్వటానికి అనుమతించాల్సిందిగా గౌరవనీయులు అల్యూమిని పెద్దలను మరియు మా కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. తర్వాత ఈ కార్యక్రమం విజయవంతం కోసం అహర్నిశలు కృషి చేసి నిజంగా కూడా ఇంత గొప్పగా అవుతుందని చెప్పి మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. కానీ అవుతుందనే నమ్మకం మాత్రం ఉంది. అనుకున్న దానికంటే 100 రెట్లు అదనంగా అయినాయి. ఇవాళ భోజనాలు 900 మంది భోజనం చేసిరు. మా అంచనా 500 ఉండే. 350 250 మంది పిల్లలు, 350 పెద్దలు అనుకున్నాం. ఇవాళ 900 మంది భోజనం చేసింది. 1000 దాటింది. మరి దీని వెనక ఎంత కృషి, ఎంత పట్టుదల, ఎంత అభిమానం ఈ పాఠశాల పట్ల మనం ఉంటే ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది. ఒక్కసారి అభిమానానికి వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు, అన్ని రంగాల్లో పెద్దవాళ్ళు, నిమిషం తీరిక లేనటువంటి పెద్దలు కార్యక్రమాలు, అట్లాంటి పెద్దలంతా మంచి పరువు మర్యాద 1000 మంది శాసించగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఈ అభివృద్ధి వెనక నిలబడ్డారు. మరి ఆ టీం ఏదైతుందో వాళ్ళందరికీ టీంలో మమ్మల్ని కలుపుకున్నందుకు మేము మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాం సార్. ఈ మీతో మాకున్న ఈ 6 ఏళ్ళ అనుబంధం ఏదైతుందో ఇలానే కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్. ఎట్లయితే మనం ఈ 6 ఏళ్ళు కలిసి పనిచేసినాము, వాస్తవంగా ఎక్కడ పోయినా ఈ యొక్క పాఠశాల కార్యక్రమమే కాదు, బయట ప్రైవేట్ కార్యక్రమానికి డైలీ తర్వాత ఏమైనా ఫెలిసిటేషన్స్ కానీ ఎక్కడ పోయినా కానీ సార్లు ఉండాలంటే నేను ఉండాల్సిందే. సుఖేందర్ సారు, కేసీఆర్ గారు, విజయ్ కుమార్ సారు, మంగారు సార్ ఉన్నారంటే నాగార్జునరా అని చెప్పేసి నాకు సంబంధం లేకున్నా కానీ ఏ ఫంక్షన్లు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మరి నన్ను ఆదరించినటువంటి పెద్దలకు మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా సార్. ఈ వాస్తవం ఇదంతా ఒక్కరితోటి ఇద్దరితో అయ్యే పని కానే కాదు. ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించినందుకు, తర్వాత మాతో పాటుగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మా మిత్రులు శ్రీ గుర్రం శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఈ పాఠశాలలో సుదీర్ఘకాలం పనిచేసి మరి బదిలీపై వెళ్ళినటువంటి సునీత మేడం గారికి, పీటీ సార్కు, రాజ్ సార్ కూడా మరి ఇంత ఘనంగా ఈ వేదిక ద్వారా సన్మానం చేసినందుకు అల్యూమిని అసోసియేషన్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. మరి ఈ అసలు మా ప్లాన్లో ఒక 50 మంది లిస్ట్ ఉంది, మినిమం షార్ట్ లిస్ట్ చేసుకున్నాం టైం ఇస్తే. ఆ 50 మందిని శాల్వాతో సత్కారం అని కాకపోయినా సరే అభిమానం కొద్దీ చంద్రునికో నూనె పోగులాగా శాల్వాతో సన్మానించాలని చెప్పి అనుకున్నా నేను. చివరికి మరి పెద్దలు 4-5 మిగిలినరు. చాలా సంతోషం సార్. మిగిలిన వాళ్ళు అందరినీ కూడా కలుస్తానే తప్పకుండా అందరిని ప్రతి ఒక్కరిని ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకున్న తర్వాత విజయాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరిని పేరుగా నమస్కారం తెలియజేస్తూ వాళ్ళకి అందరికీ కూడా మళ్ళీ ఇంటింటికి పోయి కలుస్తా సార్ తప్పకుండా. మరి ఈ టీము ఏదైతుందో పెద్దల టీము సుఖేందర్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, తర్వాత మా పెద్ద సార్ విజయ్ కుమార్ సార్, మంగాడు సార్, వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం సార్. దయచేసి మాతో చిన్న రావు సార్ మాట్లాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ఎట్లనో ఈ కార్యక్రమానికి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా మరి తమ మిత్రుడు నా తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరం ఒకటే కాలేజు, చక్కగా నిజంగా ఎక్కడ చాటుకుంటూ కూడా కార్యక్రమాన్ని నడిపించాడు. ఇంత దిగ్విజయంగా చేసిన అందరికీ కూడా నేను ప్రత్యేకమైన అభినందన. డబ్బులు శాలరీ కాదు, గుర్తుంచుకోండి. పెన్షన్ డబ్బుల్లో ఇస్తున్నటువంటి చాలా పెద్ద మనసు అని అర్థం. ఏమంటారు? దీన్ని దాతృత్వం అంటారు. దాతృత్వం ఉన్న దాంట్లో కొంతైనా సరే సమాజ సేవకు, గుడి కంటే బడి విన్నానే భావించి మరి గుడిలో వేస్తే ఏమొస్తుందో తెలియదు కానీ బడికిస్తే మాత్రం తప్పకుండా విద్యార్థులకు కానీ తర్వాత దేశ భవిష్యత్తుకు కానీ ఇటు మన రాష్ట్ర సమాజాన్ని ఆయనకు 10 ఉన్నా 10 ఎంతో కొంత ఉన్నా కానీ ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఇటువంటి కార్యక్రమానికి ఇచ్చి నిజంగా వృధా పోదు సార్. మీరు
మా హృదయాలలో నించున్నారు. సునీత మేడం ఎక్కడున్నా ఇక్కడ రావాలి. నువ్వు కూడా స్టాఫ్ అయినా మా అజెండాలో ఉండే, కాకపోతే మన చీఫ్ గెస్ట్ లేట్ రావడం వల్ల కొంచెం లేకపోతే కూడా ఈ సందర్భంగా సన్మానం అందజేస్తాము. ఈరోజు జలాల్పూర్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఈ పాఠశాల నుంచి 31 మే 2024న రిటైర్ అయినటువంటి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ పెండెం నాగార్జున గారు, నేను, తర్వాత నాతో పాటుగా తుమ్లా వెంకటేశ్వరరావు గారు బయోసైన్స్ ఉపాధ్యాయులు, మా ఇద్దరితో పాటుగా నా స్థానంలో ఈ పాఠశాలకు వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు వచ్చినటువంటి శ్రీ గుర్రం శ్రీనివాసరెడ్డి గారి అభినందన సభను ఘనంగా నిర్వహించారు. నిజంగా కూడా మేము జీవితంలో మరవలేనటువంటి ఈవెంట్ ఇది. ఈ పాఠశాలలో 6 ఏళ్ల క్రితం మేము ఈ పాఠశాల చేరినప్పుడే మరి ఈ నేల చూసి పులకరించినాం. గ్రామ ప్రజలను చూసి ఈ పాఠశాలలో ఏ అద్భుతాలైనా సాధ్యమని చెప్పేసి మేము భావించినాం. మరి అదే విధంగా ఈ పాఠశాలకు మాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు పూర్వ ప్రధానోపాధ్యాయులు శ్రీ సింగిరెడ్డి మంగారెడ్డి సార్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఈ పాఠశాలను రాష్ట్ర స్థాయిలో ఒక గొప్ప పాఠశాలగా, ఒక కార్పొరేట్ పాఠశాల స్థాయిలో తీర్చిదిద్దుకున్నాం. మరి ఇదంతా కూడా ఆలుమ్ని గొప్పతనం, ఆలుమ్ని టీం, ఒక మంచి డెడికేటెడ్ టీం, తర్వాత మంచి క్రమశిక్షణ కలిగినటువంటి టీము ఈ పాఠశాలలో ఉన్నది. మరి ఆ టీం ప్రభావమే ఇవాళ ఘనంగా ఈ విజయవంతమైనటువంటి ఈ కార్యక్రమం నిదర్శనం. దాంతోపాటుగా ఈ టీం ఆధ్వర్యంలో ఇప్పటివరకు నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాలు, మొదట్లో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఒక 5,000 మందితోటి నిర్వహించినాం. అప్పుడు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మొత్తం దిగొచ్చారు. నిజంగా ఈరోజు కార్యక్రమం చూస్తే కూడా మాకైతే అదే విధంగా అనిపించింది. సాధారణంగా రిటైర్మెంట్ ఫంక్షన్ అన్నప్పుడు జనరల్గా పాఠశాల స్థాయిలో పిల్లల మధ్య ఉపాధ్యాయులు ఒకరో ఇద్దరో కలిసి చేసుకుంటారు. కానీ ఇది ఒక పౌర సన్మానం లాగా 1000 మంది మధ్యన 200 మంది పిల్లలు, 1000 మంది ప్రజలు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, పెద్దలంతా మరి ఈ వేదికను ఒకే వేదిక ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గౌరవనీయులు బీర్లా ఐలయ్య గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, తర్వాత
జిల్లా పరిషత్ చైర్మన్ గారు శ్రీ సందీప్ రెడ్డి గారు, వారితో పాటుగా గౌరవ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు, తర్వాత ఇటీవలనే ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి శ్రీ తీన్మార్ మల్లన్న గారు, వారితో పాటుగా స్థానికంగా మండల పరిషత్ అధ్యక్షులు, తాజా మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు, ఇలా అనేక మంది ఈ వేదిక ద్వారా వేదికను పంచుకున్నారు. వారి ఆధ్వర్యంలో ఘనంగా ఈ అభినందన సభ నిర్వహించిన వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మర్చిపోలేను. నా పేరు టి వెంకటేశ్వరరావు. జిల్లా పరిషత్ హై స్కూల్ జలాల్పూర్ నందు బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్గా రిటైర్మెంట్ ఈరోజు జరిగింది. ఈ రిటైర్మెంట్ అనేది ఆలుమ్ని పెద్దల ద్వారా మరియు జలాల్పూర్ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన సంఘం ఆలుమ్ని తోటి మా యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది ఘనంగా జరిపారు. ఈ స్కూల్లో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారి ఆధ్వర్యంలో ఘనంగా మాకు వీడుకోలు సన్మానం చేసి పంపించడం జరిగింది. వాళ్ళకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈరోజు మాత్రము మర్చిపోలేని రోజు కావున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను. Wow.